అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. బొడ్డెమ్మ పండుగ షురూ అయింది జోరుగా. అమ్మలక్కలు ఆడి పాడుతున్నారు సంతోషంగా. కేబుల్ బ్రిడ్జి మీద ఆరేస్తున్నారు బట్టలు. అధికారులు అసలుకే చేస్తలేరట మరమ్మతులు. పోలీసులు ఇసిరిండ్రు రాళ్ళు. బరి తెగిస్తున్నారు మాఫియాగాళ్ళు. చెత్తేస్తే చర్యలే. ఇప్పటి సంధి రోడ్డు మీద ఎవరన్నా చెత్త పడేస్తే కఠిన చర్యలు తీసుకుంటారట. హో అయ్యగారిని చేయబోతే కోతి అయింది అనే సామెత ఇనే ఉంటారు కదా. కరీంనగర్లా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గట్ట కేబుల్ బ్రిడ్జి పరిస్థితి కూడా గా సామెత చెప్పినట్టే ఉన్నదుల్లా. అసలు ఆ బ్రిడ్జిని ఎందుకు గట్టిల్లో, ఇప్పుడు దాన్ని ఎట్లా వాడుతుర్రో చూస్తే నవ్వలనో ఏడువలనో అర్థమే కాదు. వాడకం అంటే మామూలు వాడకం కాదు. మీరు కూడా చూద్దరు పాండ్రి. అగపడుతున్న దానివల్ల కరీంనగర్ వరంగల్ అడమ 210 కోట్లు ఖర్చు పెట్టిన కేబుల్ బ్రిడ్జ్ అది. ఇక ఆ బ్రిడ్జిని ఎట్లా వాడుతున్నారో చూడండి. మానేరు నదిలో ఉతికిన బట్టలు దుప్పట్లు తీసుకొచ్చి ఈ తీగల వంతెన మీద జాప్తిగా ఆరేస్తున్నారు. అడిగేటోళ్ళు లేరు, చెప్పేటోళ్ళు లేరు. ఇక ఏం చేస్తారు, దండ మీద బట్టలు ఆరేసినట్టే ఆరేస్తున్నారు అనుకో రాదుర్రి. ఇదేంది గమ్మతున్నది, అంత ఖర్చు పెట్టి కట్టిన వంతెన మీద దుప్పట్టు ఆరేసుడేంది అనుకుంటున్నారా? అట్లనే ఉన్నది మరి కథ. హైదరాబాద్ దుర్గం చెరువు తీగల వంతెన అటువంటిది కరీంనగర్లో చూస్తుంటే బాగుంటుందనే ఆలోచనతోని ఈ బ్రిడ్జిని స్టార్ట్ చేసిండ్రు. మొత్తానికైతే ఎట్లనో కట్ల కట్టిర్రు, కలర్లు వేసి ఓపెనింగ్ కూడా చేసిర్రు. ఇక 3 ఏళ్ళు నిండక ముందే కట్టిన వాళ్ళ పనితనం బయట పడ్డది. బ్రిడ్జి మీద గుంతలు పడినాయి, మెయింటెనెన్స్ సక్క లేక రాకపోకలు బంద్ చేసిండ్రు పోలీసులు. ఇక అది ఖాళీగా ఉండేటాలకు కొంతమంది దుప్పట్లు చీరలు ఆరేస్తున్నారు ఇట్లా. ఇక ఇదంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి ఊరిని కథ పాడుగాను. అన్ని కోట్లు ఖర్చు పెట్టి కేబుల్ బ్రిడ్జి కట్టింది బట్టలు ఆరేస్తందుక అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రాజుల సొమ్ము రాళ్ళ పాలు అంటారు కదా, అట్లనే ఉన్నది ఇక్కడ కూడా. ఎనుకట ఆలు మొగలు ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా నలుగుట్ల తెలిస్తే నవ్వుల పాలైతామని ఇంట్లో లొల్లి గడప దాటినిచ్చేటోళ్లే కాదు. కానీ ఇప్పుడు అట్లా లేదుల్లా పరిస్థితి. చిన్న చిన్న వాటికి సుతా తెగదెంపులు చేసుకునేదాకా పోతున్నారు. అట్లనే లొల్లు పెట్టుకొని ఇడుపు కాయిదాలు కావాలని కోర్టుకు పోయిన 2 జంటలకు ఏం జరిగిందో చూడండి. పెళ్ళైనాక కొన్ని దినాల దాకా బాగానే ఉంటారు ఆలు మొగలు. ఆ తర్వాత కట్నం ముచ్చట మీద లొల్లి షురు అవుతుంది. ఇంకే ఉన్నది, ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసు పెట్టుకుంటారు. ఇక గలిషునుడు కాదు అని ఇడుపు కాగితాల కోసం కోట్ల చుట్టూ తిరుగుతుంటారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఇటిక్యాలలో ఉండే వెంకటేషు, హరిత కూడా 2-3 ఏళ్ల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. జగిత్యాల పట్టణంలో ఉండే ముస్తఫా సుల్తానలది కూడా సేమ్ స్టోరీ. 2 జంటలకు పిల్లలు సుతున్నారు. అయినా పట్టుదలకు పోయి కేసు మీద కొట్లాడుతున్నారు. విచారణ కోసం జగిత్యాల లోక్ అదాలత్కు వచ్చినాయి 2 జంటలు. అక్కడ జిల్లా పెద్ద జడ్జి రత్న పద్మావతి వాళ్ళను ఊసుండబెట్టి కౌన్సిలింగ్ చేసింది. ఏదన్నా ఉంటే సర్దుకపోవాలి గాని గిట్ల కేసులు పెట్టుకొని కోట్ల చుట్టూ తిరిగితే మీరే కాదు మీ పిల్లలు సుత ఆగమవుతారు అని నచ్చ చెప్పింది. మేడం మాటలు విన్నాక 2 జంటలు మనసు మార్చుకొని కలిసి ఉండాలని డిసైడ్ చేసుకున్నారు. మేడం ముందే దండలు మార్చుకొని పిల్లలను దగ్గరకు తీసుకున్నారు. ఇన్ని దినాల నుంచి తెగని పంచాయతీని జడ్జి మేడం ఒక్క రోజుల్లో తక్కువ చేసి 2 కుటుంబాలను కలిపిందని తారీఫ్ చేస్తున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. ఆకాశం బద్దలైనా ప్రపంచం తలకిందులైనా ఇలా టైంకు వార్త చేస్తా అని డంకా బజాయించి చెప్పిండు మన రాజేషు. మరిగా డుంకి కొడతాడో నిజంగానే వార్త చేస్తాడో చూడాలి. ఈ పింజారి కంజర కొట్టుకుంటే ఇటు పోతున్నాడు. ఇందు మూలంగా యావత్ ప్రజానికానికి తెలియజేయనదేమనగా, ఓ వర్రుడు ఎవ్వలన్నా కంజర పట్టుకొని చాటింపేస్తారా? చేతులున్న ఇన్స్ట్రుమెంట్ ముఖ్యమా, ఇన్ఫర్మేషన్ ముఖ్యమా? ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. చెప్పు అంటే అది చెప్పు కంజరా చెప్పు. ఏ ఆగు, నువ్వు డిస్టర్బ్ చేసేసరికి ఏం చెప్పాలో మర్చిపోయినా. కంజర అందుకొని కంత మీద కొడితే కండ్లు తిరిగి పడాలి. దేని మీద చక్కగా ధ్యాస పెట్టవా? చెత్త పనులన్నీ. గుర్తొచ్చింది, చెత్త గురించే చెప్పాల్సింది. చెత్త గురించి చెప్పేటందుకు ఏముంటదిరా నత్తమొక పోడా. నాది నత్త ముఖమా? నీదే సౌరందిస్తే సత్తుపడ్డ సుందెల్క ముఖం.
అయినా నీతోటి నాకేంది, ఒక బురత్తర కార్యం ముంగటేసుకున్నాను. బురత్తరో పూసుకునే అత్తరో కాదు, బృహత్తర కార్యం అంటారు. అయినా నేనేదో జనాలకు పనికొచ్చే ముచ్చట చెప్దామని పోతుంటే ఎందుకు ఇట్లా నన్ను సావగొడుతున్నావు చెప్పు. సరే నాకు కూడా చెప్పు, ఏందో ఆ ముచ్చట. అయితే చాటింపుతోనే చెప్తా. ఇన్నోళ్ళెవలో ఇననోళ్ళెవలో ఇప్పుడు ఇని యాది పెట్టుకోండ్రి. ఇప్పటి సంధి రోడ్డు మీద ఎవరన్నా చెత్త పడేస్తే కఠిన చర్యలు తీసుకుంటారట. రోడ్డు మీద చెత్తేస్తే కఠిన చర్యనా? ఆల్రెడీ హైదరాబాద్ వెస్ట్ జోన్ లో స్పెషల్ డ్రైవ్ నడుస్తున్నది. చిత్రం చూడు, చెత్తేయకుండా ఉండేందుకు కూడా చర్యలు తీసుకోవాల్సిన కాలం నడుస్తుంది. బోరబండలో ఒక 5గురిని చెత్తేస్తుంటే పట్టుకొని అదుపులోకి తీసుకున్నారట తెలుసా? అవునా? వాళ్ళను కోర్టులో హాజరుపరిస్తే 8 రోజుల జైలు శిక్ష పడ్డదట. ఓ దేవా, చెత్తేసిన పాపానికి షిప్ప కూడా తినాల్సి వస్తుందా? అందుకే ఇప్పటి సంధి ఏడబడతాడా చెత్తేయొద్దు. గీయాలు ఎవరు చూస్తారు అని అర్ధమరాత్రిళ్ళు పోయి అట్లా ఇసిరేసిన సీసీ కెమెరాలో పడ్డదంటే చూసి పట్టుకుంటే పరువు పోతుంది. అవు కదా, రోడ్డు మీద చెత్తేసినందుకు శిక్ష పడ్డదంటే ఎంత ఇజ్జత్ తక్కువ ఏంది. ఇంకెవరికి కూడా అట్లా శిక్ష పడద్దనే ఉద్దేశంతో అందరికి అవేర్నెస్ కల్పించేటందుకని ఇట్లా కంజర పట్టుకొని కదిలినా. కానీ కంజర కంటే చేట్ల డప్పు ఉంటే మంచుకుండు. అయినా నాకు అర్థమైంది, నువ్వు డప్పు ఎందుకు పట్టుకోలేదు. ఎందుకు? నువ్వు ఆల్రెడీ సెల్ఫ్ డప్పు కొట్టుకుంటావు కదా, మళ్ళా డప్పు ఎందుకని పట్టుకోలే కదా. కాల్తీ చూసిన కాడికి గాని పో, వేరే గల్లీలలో తిరిగి అందరికి చెప్పిరా పో. ఇంకా పబ్లిక్ తెలిసింది కదా ముచ్చట, ఏడ పడతాడ చెత్త పడేకుండ్రి. కేసుల పాలై జైలు శిక్ష పడేటట్టు చేసుకోకండి. మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత కూడా, అది మరవకండి అస్సలే. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను కంట్రోల్లో పెడతారు, లేకుంటే బండి కాయిదాలు గిట్లా సరిగా లేకుంటే చెక్కింగ్ చేసి ఫైన్లు వేస్తారు. ఒకవేళ ఎవరన్నా ఏమన్నా ఓవర్ యాక్షన్ గిట్లా చేస్తే కేసు రాస్తారు. అట్లనే చెక్ పోస్టుల దగ్గర గిట్లా పోలీసులు చెక్కింగ్ చేస్తే ఎట్లా బండ్లను ఆపుతారో, ఆపకుండా పోతే ఏం చేస్తారో చూస్తూనే ఉన్నాం కదా. అయితే ఇక్కడ ఏమైందంటే, ఊర్ని కథ సల్లగుండా ఇదేం దాడి, ఇదేం విశ్లేషుడు, అది మళ్ళా రాళ్ళ దాడి, రాళ్లతో కొట్టేది పోలీసులు. దేవుడా, 2-3 పోలీసులు చేతులకు రాళ్లకు పని చెప్పి పిచ్చి కుక్కల మీదకి ఇసిరేసినట్టే ఇసిరేస్తుర్రులా. ఈ పోలీసు అన్న చూడుండ్రి, ట్రక్కును ఆపేతందుకు ఎట్లా పరుగులు తీసిండో. అయినా పోలీసులు రాలేయడం ఏంది, పోలీసులు రాలేసినా వీళ్ళు ఆపకపోవడం ఏంది? అసలు ట్రక్కులు ఎక్కడి, వీళ్ళు ఎక్కడ పోలీసులు అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పోలీసులు. అక్కడ మైనింగ్ మాఫియా రెచ్చిపోయి పోలీసులకు కూడా ఇంటలేరట. ఇక సోన్భద్ర జిల్లాలనైతే ఇంకింత రెచ్చిపోయి అట్లనే దంచకపోతుంటే కోపం చేసిన పోలీసులు వాళ్ళను ఆపేతందుకు గిట్ల ప్రయత్నాలు చేసిర్రు. కానీ వాళ్ళు ఆగకుండానే పోయినరు. మరి ఎప్పుడు దొరుకుతారో ఎక్కడ దొరుకుతారో కానీ మైనింగ్ మాఫియా వాళ్లకు మామూలు ధైర్యం లేదు పోన్రి. పోలీసులు గంతగనం సీరియస్గా ఉన్నా కూడా, గంతగనం రాలేస్తున్నా కూడా ఆళ్ళ ముంగట్నే గిట్లా బరి తెగించి పోయినరంటే ఎట్లున్నదో చూడుండ్రి పరిస్థితి. సముద్రంలో చేపలుంటాయి, నదుల్లో చేపలుంటాయి, చెరువుల్లో చేపలుంటాయి, వాగుల్లో చేపలుంటాయి, వంకల్లో చేపలుంటాయి, ఆఖరికి చిన్న చిన్న కుంటలల్లో కూడా చేపలుంటాయి. మనం కూడా చేపలు పట్టి తిన్నాం కదా. అయితే ఈడ మాత్రం ఎక్కడ చేపలు ఉన్నాయో, ఎంతగానం చేపలు ఉన్నాయో, అసలు అక్కడికి ఎట్లా చేపలు వచ్చినాయో చూస్తే పర్సన్ అవుతారు పక్కా. కథ సలగుండా ఓ చేపలు 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 గింతగనం చేపలు వచ్చినాయి. అసలు గిన్ని చేపలు ఏ నుంచి వెళ్ళి వచ్చినాయి, టన్నులకు టన్నులే ఎట్లొచ్చినాయి అని అంటే ఇంగో గిట్లొచ్చినాయి. మళ్ళీ ఇదేంది ఇట్లా చేపలు వచ్చినాయని వెహికల్ని చూపెడుతున్నారు అని అంటే, మరి దీంట్లోకెళ్ళి ఎగిరిపడ్డాయి కాబట్టి దీన్నే చూపెడుతున్నాము. సూర్యాపేట జిల్లా నూతనకల్లు మండలం శిల్పకుంటలున్న దారిది. అయితే ఈ వెహికల్ చేపలను తీసుకుపోతుంటే ఈ గుంట దగ్గరికి రాగానే చేపలన్నీ ఎగిరి దీంట్లో పడ్డాయి. అందుకనే ఈ చిన్న గుంట మొత్తం
మొత్తం చేపలతోని నిండిపోయింది. మరి ఇంతగానం నీళ్ళు వస్తే అధికారులు రోడ్డు పోయాక ఏం చేస్తున్నారో, అసలు ఈ ఊరోళ్ళు పాపం ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారో గాని చేపల లోడుతో పోతున్న అన్నలు దీంట్లో చేపలు పడితే మళ్ళా ఎత్తుకునేదానిక చుక్కలు చుక్కలు చూసిర్రు. అట్లా అని ఇప్పుడే కాదట, చాలా రోజుల నుంచి ఈ ఊరోళ్ళకి ఇవేతి పలాట. ఓ ఆఫీసర్లు జర ఇప్పటికైనా రోడ్డు పోసి పబ్లిక్ తిప్పలు లేకుండా చూడుని సార్లు, మీకు పుణ్యం ఉంటది జరా. కానీ చెరువులకంటే ఈ బురద గుంటలనే చేపలు ఎక్కువ ఉన్నాయి కదా అనులా. అరే అన్ని వార్తలు చెప్పినా కానీ ఒక్కటే యాద మర్చిపోయినా. ఆయన తదేందో చూసేయండి. పానం మంచి లేక అంబులెన్స్ కు ఫోన్ చేస్తే చెప్పున దవాఖానకు పోవచ్చు, ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అనుకుంటే ఆ అంబులెన్స్ చేయబట్టి దవాఖాన కాడికి పోయినా కూడా దవాఖాన లోపలికి వెంటనే పోకుండా అయింది. అంబులెన్స్ల నుంచి పేషెంట్ దిగేదందుకే చాలా టైం పట్టిందట. ఎందుకంటే అంబులెన్స్ డోర్ ఓపెన్ కాలేదట జగిత్యాల. అవునులా నియమే, చూడండి ఎంత గుంజినా డోర్ వస్తూనే వస్తలేదు. చెప్పు తమ్మి, ఇంతకేమైందో? మా నాన్నకి హెల్త్ మంచిగా లేకపోతే అంబులెన్స్ కి 108కి కాల్ చేసినాం. అంబులెన్స్ లో తీసుకొని ఇక్కడికి వచ్చేలోపు ఆ డోర్ ఇష్యూ అయింది, అది వెళ్తలేదు. ఆ టైంలో ఆక్సిజన్ అందాక తల్లాడుతుండు. ఎంతసేపు ఓపెన్ కాలేదు తమ్మి డోరు? ఒక 10-12 మినిట్స్ అయింది. ఇన్నరానుల్లా పావు గంట దాకా పట్టిందట. ఇంకెక్కువ టైం అయితే ఆక్సిజన్ అందాక పానాలు పోవానుల్లా. మరి ఇంత దారుణమా? గంగయ్య అనే అన్నకు పానం మంచిగా లేక అంబులెన్స్ కు ఫోన్ చేసిండ్రట ఇంటోళ్ళు. వీళ్ళది ధర్మపురి మండలం జగిత్యాల సర్కార్ దవాఖానకు పోవాలి. అంబులెన్స్ వచ్చింది, దవాఖానకు తీసుకుపోయింది కానీ డోర్ ఓపెన్ కాలేదు. ఆఖరికి ఇలా కొడుకు కిటికీల నుంచి డోర్ తీయాల్సి వచ్చిందట. పానాలు కాపాడే అంబులెన్స్లే గిట్లుంటే ఎట్లనయ్యా ఆఫీసర్లు, జర చూడండి. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.